Hello students. So this is the part 4 video on the last stage of the national movement from 1939 to 1947. So this video starts with negotiation for transfer of power to up to partition and independence. So 1946 వరకు మనము దాదాపు చాలా ఇండియన్ రాయల్ నావీలో మ్యూటనీస్ చూసాం, ఆల్ ఇండియా వైడ్ స్ట్రైక్స్ చూసాం, ఇండస్ట్రీస్ కానీ ఫ్యాక్టరీస్ అన్నిటిని క్లోజ్ చేయడం చూసాం, క్విట్ ఇండియా మూమెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో దాని తర్వాత ద పొలిటికల్ నెగోషియేషన్ వాజ్ స్టార్టెడ్ బిట్వీన్ ది టాప్ లీడర్స్ స్టార్టెడ్ ఫ్రమ్ 1945. సో 1945 నుంచి ఇండిపెండెన్స్కు సంబంధించి టాప్ లీడర్స్ మధ్య ఈ చర్చలైతే మొదలవ్వడం అయితే జరిగింది. సో బ్రిటిష్ ఆల్సో అగ్రీ టు క్రియేట్ అన్ ఎంటైర్లీ ఇండియన్ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. సో ఈ డిస్కషన్స్ యొక్క రిజల్ట్ ఏమైంది అంటే బ్రిటిష్ గవర్నమెంటు ఇండియాకి సంబంధించినటువంటి డెసిషన్స్ అన్నీ తీసుకునేటువంటి సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్లో అందరూ కూడా ఇండియన్ మెంబర్సే ఉండడానికి యాక్సెప్ట్ చేసింది, ఎక్సెప్ట్ ఫర్ ది వైస్రాయ్ అండ్ ద కమాండర్ ఇన్ చీఫ్. సో ఈ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది ఇండియాకు సంబంధించినటువంటి డెసిషన్స్ అన్నిటిని కూడా తీసుకోవడంలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో దీన్ని మనం ప్రస్తుత పరిస్థితుల్లో క్యాబినెట్గా కూడా చెప్పుకోవచ్చు. సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వాజ్ ఎ నథింగ్ బట్ అండ్ ఎ క్యాబినెట్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో క్యాబినెట్. సో క్యాబినెట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఏ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్, ఆర్ ఇన్ స్టేట్ లెవెల్ ఏ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ది చీఫ్ మినిస్టర్స్ ఈజ్ నోన్ యాజ్ క్యాబినెట్. సో ఈ వైస్రాయ్ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్లో అందరూ కూడా ఇండియన్ మెంబర్సే ఉండొచ్చు, ఎక్సెప్ట్ వైస్రాయ్ పోస్ట్లకి అండ్ కమాండర్ ఇన్ చీఫ్. వైస్రాయ్ అంటే ద హెడ్ ఆఫ్ ది నేషన్, హీ యాక్ట్ యాజ్ ఎ head of the nation, viceroy. So he should be a British person. At the same time, the commander in chief was a head of the armed forces, is known as commander in chief. So ఈయన కూడా బ్రిటిష్ పీపుల్ ఉండాలి అని చెప్పేసి బ్రిటన్ గవర్నమెంట్ కండిషన్స్ పెడుతూ ఉంటుంది. సో దిస్ అటెంప్ట్ వాజ్ ఏ ప్రిలిమినరీ స్టెప్ టువర్డ్స్ ఫుల్ ఇండిపెండెన్స్ అని కూడా మనము చెప్పవచ్చు. సో ఇండిపెండెన్స్ వైపుకు మనం వేసేటువంటి మొదటి అడుగుగా సో ఈ డిస్కషన్స్ మనము చెప్పుకోవచ్చు. సో ఇట్లా దెర్ వాజ్ అనే డిస్కషన్స్ వాజ్ గోయింగ్ ఆన్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ వాజ్ బ్రోకెన్ డౌన్ డ్యూ టు ద జిన్నాస్ అన్రిలేటింగ్ డిమాండ్. సో ఇట్లా డిస్కషన్స్ జరుగుతున్న టైంలోనే మహమ్మద్ అలీ జిన్నా, హూ వాజ్ ద లీడర్ ఆఫ్ ది ముస్లిం లీగ్, సో he put in some hard conditions in front of British government. So the condition was the league should have an absolute right to choose the all Muslim members of the executive council. సో ఎప్పుడైతే మహమ్మద్ అలీ జిన్నా ఏం డిమాండ్ చేశాడు బ్రిటిష్ గవర్నమెంట్లో అంటే ఈ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్లో ముస్లిం పీపుల్కి రిజర్వ్డ్ చేయబడిన సీట్స్లో ఎవరైతే మెంబర్స్ ఉంటారో సో వాళ్ళందరినీ కూడా ముస్లిం లీగే ఎలక్ట్ చేసుకుంటుంది. సో అనే ఒక కండిషన్ అయితే మహమ్మద్ అలీ జిన్నా బ్రిటిష్ గవర్నమెంట్ ముందు ఉంచడం జరిగింది. బట్ ద డిమాండ్ వాజ్ నాట్ యాక్సెప్టబుల్ టు ది అదర్స్. ఎందుకంటే అప్పటికి 1937లో జరిగిన ఎలక్షన్స్లో ముస్లిం లీగ్కి ఈవెన్ సపరేట్ ఎలక్టరేట్స్లో కూడా అంత ఎక్కువగా మెజార్టీ అయితే రాలేదు. మనం ఇంతకుముందే చూసాం, దాని గురించి డిస్కస్ చేస్తున్నాం కూడా. Even the majority of the popular nationalist Muslims also doesn't support with the Jinnah's demands. Even అప్పటికే ముస్లిం మాసెస్లో ముస్లిం లెజిస్లేచర్స్ ఎక్కువగా ఉన్నటువంటి ద యూనియనిస్ట్ పార్టీ ఆఫ్ పంజాబ్, విచ్ హ్యాడ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ ముస్లిం మెంబర్స్, డిడ్ నాట్ అగ్రీ విత్ ముస్లిం లీగ్స్ డిమాండ్. అప్పటికి 1945-46 మధ్యలో ద ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ వాజ్ Maulana Abul Kalam Azad led the Congress party delegation for these discussions as he was the president of this party. He also cannot agree with this Muhammad Ali Jinnah's demand.
సో ఇటువంటి సిచ్యువేషన్స్ జరుగుతున్న టైంలోనే ఇన్ 1946 ద ఎలక్షన్స్ వర్ హెల్డ్ బై ది బ్రిటిష్ గవర్నమెంట్ ఫర్ ది ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ప్రొవిన్షియల్ గవర్నమెంట్కి ప్రిన్స్లీ స్టేట్స్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. సో ఆ ఎలక్షన్స్లో ద ముస్లిం లీగ్ వన్ ఆల్ 30 రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఇన్ ద సెంట్రల్. సో సెంట్రల్ గవర్నమెంట్లో సెంట్రల్ లెవెల్లో ముస్లిం పీపుల్కి రిజర్వ్ చేసినటువంటి 30 కాన్స్టిట్యున్సీస్లో కూడా ఈ ముస్లిం లీగ్ పార్టీనే విన్ అవ్వడం జరిగింది. అవుట్ ఆఫ్ 509 సీట్స్ 442 సీట్స్ వన్ బై ది ముస్లిం లీగ్ ఇన్ ప్రొవిన్షియల్ స్టేట్స్. సో ప్రొవిన్షియల్ స్టేట్స్లో దాదాపు ఈ సపరేట్ ఎలక్టరేట్స్ ముస్లిం పీపుల్కి ఉన్నటువంటి ఎలక్టరేట్స్ ఎన్ని ఉన్నాయంటే 509 ఎలక్టరేట్స్, సపరేట్ ఎలక్టరేట్స్ ఉన్నాయి ముస్లిం పీపుల్కి. సో అవుట్ ఆఫ్ 509 442 సీట్స్ వన్ బై ది ముస్లిం లీగ్. సో అప్పటికి మనం డిఫరెన్స్ అనేది గమనించవచ్చు. 1937 ఎలక్షన్స్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, 1947కి వచ్చేటప్పటికి ముస్లిం మాసెస్ మధ్య పాపులారిటీ అనేది ఇంక్రీజ్ అయిందని చెప్పేసి మనము ఈ ఎలక్షన్స్ ద్వారా మనము తెలుసుకోగలం. సో దేర్ఫోర్ did the league establish, Muslim League establish itself as the dominant party among the Muslim voters. It became a solo spokespersons of the Indian Muslims. సో ఖచ్చితంగా చెప్తున్నా 1946లో జరిగిన ఎలక్షన్స్లో నియర్లీ ముస్లిం ఓటర్స్లో దాదాపు 86% ఆఫ్ ది ఓట్ షేర్ గాట్ బై ది ముస్లిం లీగ్. సో 1946లో ఎలక్షన్ సపరేట్ ఎలక్టరేట్స్కి ఎలక్షన్స్ జరిగినప్పుడు టోటల్ ముస్లిం పీపుల్ వేసిన ఓట్స్లో దాదాపు 86% ఓట్స్ ఒక ముస్లిం లీగ్ పార్టీకే రావడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ ద కాంగ్రెస్ ఆల్సో స్వైప్డ్ ది జనరల్ కాన్స్టిట్యున్సీస్ క్యాప్చరింగ్ ఓవర్ 91% ఆఫ్ ది నాన్ ముస్లిం ఓట్స్. అదేవిధంగా సో ఈ నాన్ సపరేట్ ఎలక్టరేట్స్ ఏవైతే ఉన్నాయో జనరల్ కాన్స్టిట్యున్సీస్లో ఏవైతే ఉన్నాయో దాదాపు 91%, దాదాపు అన్ని సీట్స్ను కూడా కాంగ్రెస్ పార్టీ విన్ అవ్వడము జరిగింది. After the end of the World War II in Britain, they conducted a general elections in England. So the Labour Party won these elections. The Clement Attlee became the Prime Minister of Britain. So the Labour Party from the time onwards, it very supportive to the Indian people. So the Clement Attlee, the Prime Minister of Britain, agreed to give independence to the India. So given a possible alternative to the independence of partition. So in March 1946, the British cabinet sent a 3-member mission to Delhi to examine the league's demand and suggest a suitable political framework for a free India. So independence ఇవ్వాలని డిసైడ్ అయిన తర్వాత ఇక్కడ పవర్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలి, ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ముస్లిం లీగ్ డిమాండ్స్ మనం కన్సిడర్ చేయాలా వద్దా, కన్సిడర్ చేస్తే ఎలా చేయాలి అనే ఒక దాని మీద బ్రిటిష్ క్యాబినెట్ 1946లో క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక 3 మినిస్టర్స్ని ఇండియాకి పంపించడము జరిగింది. సో ఇండియాకి పంపించిన 3 మెంబర్స్ క్యాబినెట్ మిషన్లో పెతిక్ లారెన్స్, అలెగ్జాండర్ ఆర్ సర్ స్టాఫర్డ్ క్రీప్స్ ఆర్ ద మెంబర్స్ ఇన్ ది క్యాబినెట్ మిషన్ సెండ్ బై ది బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ 1946. సో ఎవరెవరు ఉన్నారు ఈ క్యాబినెట్ మిషన్లో అంటే సర్ స్టాఫర్డ్ క్రీప్స్, ఏవి అలెగ్జాండర్ అండ్ పెతిక్ లారెన్స్. సో ద క్యాబినెట్ మిషన్ టూర్ ది కంట్రీ ఫర్ 3 months అండ్ రికమెండెడ్ ఏ 3-tier కాన్ఫెడరేషన్. సో ఈ క్యాబినెట్ మిషన్ వాళ్ళు దాదాపు ఒక 3 months ఇండియా మొత్తం టూర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్తో కానీ ఆర్గనైజేషన్స్తో కానీ పీపుల్తో కానీ ఇంటరాక్ట్ అయ్యి ఒక రిపోర్ట్ని వాళ్ళు ప్రిపేర్ చేయడం జరిగింది. దాన్ని బ్రిటిష్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఏ 3-tier కాన్ఫెడరేషన్ అని కూడా అనొచ్చు. ఏంటి 3-tier కాన్ఫెడరేషన్ అంటే ఇండియాకి సంబంధించినటువంటి ఫ్యూచర్ని ఎలా ఉండబోతుంది, ఎలా ఉండాలి, ముస్లిం లీగ్ డిమాండ్స్ కన్సిడర్ చేయాలా వద్దనుకున్నప్పుడు సో ఈ క్యాబినెట్ మిషన్ ఏమిని రికమెండ్ చేసింది అంటే ఈ 3-tier కాన్ఫెడరేషన్లో ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఉండాలి, సెకండ్ వన్ ప్రిన్స్లీ స్టేట్స్కి ఉండాలి, అట్ ద సేమ్ టైం ప్రొవిన్షియల్ స్టేట్స్ కూడా ఉండాలి. సో అనేది చెప్పడమే ఈ 3-tier కాన్ఫెడరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము. సో ఇనిషియల్లీ ఆల్ ద మేజర్ పార్టీస్ యాక్సెప్టెడ్ దిస్ ప్లాన్, బట్ లేటర్
The agreement was short-lived because it was based on mutual opposed interpretations of the plan. సో మొదట్లో అన్ని మేజర్ పొలిటికల్ పార్టీస్ ఈ 3-tier కాన్ఫెడరేషన్కి యాక్సెప్ట్ చేసినా కూడా దాని తర్వాత ఈ 3-tier కాన్ఫెడరేషన్ సర్వైవ్ కాలేదు ఇండియాలో. వీటి మధ్య కూడా ఎప్పుడు కూడా గొడవలు జరగచ్చు, సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది సరిగ్గా జరగలేదు అనే ఉద్దేశంతో వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ కానీ 3-tier కాన్ఫెడరేషన్ కానీ చాలా తక్కువ కాలం సర్వైవ్ అయిందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇది ఎవరు కూడా ఈ క్యాబినెట్ మిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ని యాక్సెప్ట్ చేయలేదు. నైదర్ ద లీగ్ ఆర్ నార్ ద కాంగ్రెస్ అగ్రీ టు ది క్యాబినెట్ మిషన్స్ ప్రపోజల్. సో వెంటనే ఎప్పుడైతే ఇంకా సపరేట్ నేషన్ ఇవ్వటం లేదు, సపరేట్ స్టేట్స్ ఇవ్వటం లేదని మహమ్మద్ అలీ జిన్నాకి అర్థమైపోయిందో, ద ముస్లిం లీగ్ డిసైడెడ్ దట్ ఇట్స్ డిమాండ్స్ కెనాట్ బి మెట్ త్రూ డిస్కషన్స్ అండ్ ఇట్ మస్ట్ ఆస్క్ పీపుల్ టు కమ్ అవుట్ ఆన్ ద స్ట్రీట్స్. సో ఇంకా డిస్కషన్స్ చేయడము, డిబేట్స్ చేయడము, వాదించడము, బ్రిటిష్ పీపుల్తో కానీ కాంగ్రెస్ లీడర్స్తో కానీ చర్చలు జరపడం ద్వారా ఎటువంటి ప్రయోజనం ఉండదు అని మహమ్మద్ అలీ జిన్నా అనుకోవడం, వెంటనే పీపుల్కి మన ఆశయాలు మనం సాధించాలి, మన డిమాండ్స్ మనం సాధించాలంటే యు ఆల్ హ్యావ్ కమ్ టు ది స్ట్రీట్స్ అని చెప్పడము. ఇట్ డిసైడెడ్ ఆన్ డైరెక్ట్ యాక్షన్ ఫర్ విన్నింగ్ ఇట్స్ పాకిస్తాన్ డిమాండ్ అండ్ అనౌన్స్డ్ ఇట్ in 16th August 1946 as Direct Action Day. సో 16th August 1956 రోజు మహమ్మద్ అలీ జిన్నా డైరెక్ట్ యాక్షన్ డేకి పిలుపునివ్వడం ద్వారా on this day the riots was broken out in Calcutta and lasting several days and leaving all several thousand people died. సో హిందూ ముస్లిం పీపుల్ మధ్య ఎక్కువగా గొడవలు జరగడము, పర్టికులర్గా ముస్లిం మాసెస్ మెజార్టీగా ఉన్నటువంటి రీజన్స్లో ఎక్కువగా రిలీజన్ బేస్ చేసుకొని కమ్యూనల్ రైట్స్ జరగడము, చాలామంది పీపుల్ చనిపోవడము, ఇండస్ట్రీస్ మీద కానీ లేదా బోత్ రిలీజన్ సైడ్ ఉన్నటువంటి హౌసెస్ మీద కానీ అటాక్స్ జరగడము, చాలా వైలెంట్గా ఈ సిచ్యువేషన్ అయితే ముందుకెళ్ళింది అయితే మనం చెప్పుకోవచ్చు. బై ద March 1947 violence spread to many parts of the northern India. So it was in the background of this mass violence in March 1947 the Congress High Command agreed to dividing the Punjab into two halves. One half was to be the Muslim majority and the other with Hindu Sikh majority. సో ఎప్పుడైతే ఈ కమ్యూనల్ రైట్స్ ఎక్కువైపోవడము, ఇండియా వైడ్గా ఎక్కువ మొత్తం చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోయి చాలామంది పీపుల్ దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు అని తెలుసుకోవడంతో సో కాంగ్రెస్ హైకమాండ్ కూడా పార్టీషన్కి యాక్సెప్ట్ చేసింది అని కూడా మనము చెప్పుకోవచ్చు. ఎలా అంటే ముస్లిం మెజారిటీ స్టేట్స్ అయినటువంటి పంజాబ్ కానీ ప్రజెంట్ వెస్ట్ బెంగాల్ స్టేట్ కానీ, సో పర్టికులర్గా బెంగాల్లో అయితే ముస్లిం మెజారిటీ పీపుల్ ఉన్న ఏరియాస్ మొత్తము పాకిస్తాన్ నేషన్కి ఇచ్చేయడము, హిందూ అండ్ సిక్ మెజారిటీ ఉన్నటువంటి సిక్ కమ్యూనిటీస్ మెజారిటీ ఉన్న ఏరియాస్ అన్నింటిని కూడా ఇండియాను ఉంచుకోవడంతో అఫీషియల్లీ కాంగ్రెస్ ఆల్సో అగ్రీడ్ ఫర్ ది అప్లికేషన్ ఆఫ్ ఏ సిమిలర్ ప్రిన్సిపల్ టు బెంగాల్. So the situations was going on, the communal rights was very severe, so many people were affected by these communal rights. So in February 1947 the person Wavell was a viceroy of the British India. So he was replaced by Lord Mountbatten. So ikkada mana photo lo chudochu Lord Mountbatten. So he was the new viceroy of the British India. So on the leadership of Mountbatten, so the last round of talks was moved ahead. So when these two proved inclusiveness, he announced that British India would be freed but also divided. So లాస్ట్ స్టేజ్కి వచ్చేసాం. బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి ఇండిపెండెన్స్ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేసిన వెంటనే ఇటువంటి కమ్యూనల్ రైట్స్, డైరెక్ట్ యాక్షన్ డే లాంటి సిచ్యువేషన్ జరుగుతూనే ఉన్నాయి. వేవెల్ ప్లేస్లో మౌంట్బాటన్ రావడం జరిగింది. లాస్ట్ రౌండ్ ఆఫ్ టాక్స్ ఈయన ఆధ్వర్యంలోనే జరిగాయి, ఈయన లీడర్షిప్లోనే జరిగాయి. సో తర్వాత he decided that so India would become a free country with the partition. సో ఇండియాకి ఫుల్ ఫ్లెడ్జెడ్ ఇండిపెండెన్స్ ఇస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇండియా అనేది 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. సో ఎలా అంటే ద ముస్లిం మెజారిటీ ఏరియాస్ ఆఫ్ పంజాబ్, నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్, సింధ్, బలూచిస్తాన్ అండ్ ఈస్ట్ బెంగాల్ వుడ్ బి మేడ్ పార్ట్ ఆఫ్ ఏ న్యూ స్టేట్ కాల్డ్ పాకిస్తాన్. సో ముస్లిం మెజారిటీ
ముస్లిం పాపులేషన్ మెజార్టీగా ఉన్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, పంజాబ్ కానీ, నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్ కానీ, సింధ్ కానీ, బలూచిస్తాన్ కానీ, ఈస్ట్ బెంగాల్ అంటే ప్రజెంట్ బంగ్లాదేశ్ వుడ్ బి మేడ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ న్యూ స్టేట్ ఆఫ్ పాకిస్తాన్. సో దట్ officially the formal transfer of power from British government to Pakistan would be done on 14th and India it would be done on the 15th of August 1947. సో అఫీషియల్గా పవర్ ట్రాన్స్ఫర్ అనేది జరిగింది. పాకిస్తాన్కి ఆగస్ట్ 14, 1947 రోజు, ఇండియాకి 15th ఆగస్ట్ 1947 రోజు అఫీషియల్గా ఇండిపెండెన్స్ ఇవ్వడము డిక్లేర్ చేయబడింది. సో ద సొల్యూషన్ వాజ్ ద ఓన్లీ వర్కబుల్ సొల్యూషన్ టు ఎండ్ ద ఇయర్ ఆఫ్ రైట్స్, బ్లడ్ షెడ్ అండ్ హార్టెడ్ దట్ వాజ్ ఎన్గల్ఫింగ్ ది పీపుల్. ఈ కమ్యూనల్ రైట్స్ స్టాప్ చేయాలన్నా, హిందూ ముస్లిం పీపుల్ మధ్య, ఈ పర్టికులర్ రెండు రిలీజియన్స్ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్స్ని ఎండ్ చేయాలన్న పార్టీషన్ ఒకటే సరైన రీజన్ అని ఆ టైంలో ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా బిలీవ్ చేయడము జరిగింది. సో ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసిన తర్వాత, పాకిస్తాన్ అనే కొత్త నేషన్ ఇచ్చిన తర్వాత, సో ఇండియన్ హిస్టరీలో దాదాపు మోడర్న్ ఇండియన్ హిస్టరీలో జరిగినటువంటి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్స్ అని కూడా మనము ఈ పార్టీషన్ కానీ, మైగ్రేషన్ కానీ మనము చెప్పుకోవచ్చు. సో విత్ ద క్రియేషన్ ఆఫ్ ఏ ముస్లిం నేషన్, ఇట్ ఈస్ కాల్డ్ పాకిస్తాన్. ఇట్ ఈస్ ఎన్ ఏ పెయిన్ఫుల్ అండ్ అన్ఇమాజినబుల్ సిచ్యువేషన్స్ ఇంక్రీజ్డ్ బిఫోర్ మెనీ పీపుల్. ఎందుకంటే సడన్గా ఒక్కసారిగా 2 నేషన్స్గా డివైడ్ చేయడము, ఈ 2 ప్లేసెస్లో కూడా అన్ని రిలీజియన్స్ పీపుల్ లివ్ చేస్తూ ఉండడము, ఒక్కసారిగా ప్రజెంట్ పాకిస్తాన్గా క్రియేట్ చేసిన నేషన్లో ఉన్నటువంటి హిందూ పీపుల్ అందరూ కూడా, లేదా అదర్ కమ్యూనిటీస్ పీపుల్ అందరూ కూడా ఒక్కసారిగా మైగ్రేట్ అయిపోయి ఇండియాకి రావాల్సి రావడం, ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ముస్లిం పీపుల్ కూడా మైగ్రేట్ అయిపోయి కొత్త నేషన్కి వెళ్ళాలనుకోవడము. సో ఇట్ క్రియేట్ ఏ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ టు ది పీపుల్. So most of the Hindus living on the side of the newly drawn border became insecure and felt forced to leave. So did many Muslim living on the other side of this newly drawn border. Not all may have wanted this, not all may have understood why this was happening. సో 2 ప్లేసెస్లో కూడా ఇక్కడ కొంతమంది ముస్లిం పీపుల్స్ మీద అటాక్స్ చేయడము, సో అక్కడ కొంతమంది హిందూస్ పీపుల్స్ మీద అటాక్స్ చేయడము, 2 వైపులా 2 రిలీజన్ పీపుల్ చాలా తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది ఈ పార్టీషన్ వల్ల. సో దే హార్టెడ్ అగైనెస్ట్ ఈచ్ అదర్ ఫర్ బీయింగ్ ఫోర్స్డ్ టు మూవ్ అవుట్ దేర్ హోమ్స్, విలేజెస్ అండ్ సిటీస్. అటు సైడ్ నుంచి హిందూస్ కానీ, ఇటు సైడ్ నుంచి ముస్లిమ్స్ కానీ చాలా ఫోర్స్ఫుల్గా, చాలా బలవంతంగా వాళ్ళ విలేజెస్ని కానీ, వాళ్ళ హోమ్స్ని కానీ వదిలిపెట్టి వేరే నేషన్స్కి, అంటే పాకిస్తాన్లో ఉండే వాళ్ళు ఇండియా కానీ, ఇండియాలో ఉన్నటువంటి ముస్లిమ్స్ పాకిస్తాన్ కానీ చాలా బలవంతంగా నెట్టివేయబడ్డారని కూడా చెప్పచ్చు. నియర్లీ అరౌండ్ 1.5 crore పీపుల్, బోత్ హిందూ అండ్ ముస్లిమ్స్, వర్ డిస్ప్లేస్డ్ ఫర్ దిస్ పార్టీషన్. సో మెనీ పీపుల్ వర్ కిల్డ్, లూటెడ్ అండ్ బర్న్డ్. This is the very hardest situations for the both countries. Between 2 to 5 lakh people, both Muslims and Hindus, were killed. They became the refugees, lived in relief camps, moved out on trains to find new homes. సో చాలామంది ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్స్లో మనం చూడొచ్చు, లైఫ్ మ్యాగజైన్ ఇచ్చినటువంటి పిక్చర్స్. పార్టీషన్ జరిగేటప్పుడు ట్రైన్స్లో కానీ, చాలామంది పీపుల్ నడుచుకుంటూ కానీ, లేదా వాళ్ళ ఓన్ వెహికల్స్లో కానీ బోత్ కంట్రీస్లోకి రావడము, రెఫ్యూజీ క్యాంప్స్లో లివ్ చేయడము. ఇండియా కంట్రీ, ఒకవైపు ఇండియా కంట్రీ కూడా చాలా హార్డ్ సిచ్యువేషన్స్ అని కూడా మనం చెప్పొచ్చు. కొత్తగా ఇండిపెండెన్స్ తెచ్చుకున్న కంట్రీ, ఒక్కసారిగా కొన్ని ల్యాక్స్ ఆఫ్ రెఫ్యూజీస్ వచ్చేటప్పటికి ఇండియా మీద ప్రెషర్ ఎక్కువైందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కమ్యూనల్ రైట్స్ కూడా ఇంకా తగ్గలేదు. కమ్యూనల్ రైట్స్ కొన్ని ప్లేసెస్లో ఎక్కువగా జరుగుతూనే ఉన్నాయి. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్న టైంలోనే గాంధీజీ ఫార్వర్డెడ్ హిజ్ activities. So Gandhiji moved among the right hit places in camps and hospitals, spreading the message of peace and brotherhood. ఎక్కడైతే ఈ కమ్యూనల్ రైట్స్ జరుగుతున్నాయో, ఎక్కడైతే హిందూ ముస్లిం పీపుల్ మధ్య గొడవలు జరుగుతున్నాయో, ఎక్కడైతే రెఫ్యూజీ క్యాంప్స్ ఉన్నాయో, ఎక్కడైతే హాస్పిటల్స్ ఉన్నాయో, సో ఈ ప్లేసెస్ అన్నిటికీ కూడా గాంధీజీ విజిట్ చేసి ఆయన మాత్రము
పీస్ అండ్ బ్రదర్హుడ్, సోదరభావము, శాంతి అనేటువంటి ఒక మెసేజ్ని అయితే కూడా స్ప్రెడ్ చేయాలి, వ్యాపింప చేయాలని చెప్తూ వస్తున్నాడు. సో హీ ఫెల్ట్ దట్ దిస్ వాస్ నాట్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్వరాజ్ హీ హ్యాడ్ వర్క్డ్ సో హార్డ్ టు అచీవ్. సో ఆయన మాటల్లో ఏం చెప్తున్నాడంటే, సో ఇది నేను చూసినటువంటి స్వరాజ్యం కాదు, ఇటువంటి స్వరాజ్యం కోసం నేను వర్క్ చేయలేదు, నేను ఇంతగా కష్టపడలేదు. సో అని అతను గాంధీజీ చెప్పుకుంటూ వచ్చాడు. సో ద ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఫాస్టెడ్ అండ్ డిడ్ నాట్ సెలబ్రేట్ ఆన్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే. సో దాని తర్వాత ఎప్పుడైతే ఫస్ట్ ఇండిపెండెన్స్ డేని గాంధీజీ సెలబ్రేట్ చేసుకోకుండా ఫాస్టింగ్ ఉన్నారు, సో ఆ టైంలో ఉన్నటువంటి పాపులర్ లీడర్స్ గవర్నమెంట్లో నెహ్రూ కానీ లేదా పటేల్ లాంటి లీడర్స్ అందరూ కూడా దే ఆల్ టేక్ ఇనిషియేటివ్స్ అండ్ దే పాస్డ్ ఏ రెజల్యూషన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ మైనారిటీస్. సో ద పార్టీ హ్యాడ్ నెవర్ యాక్సెప్టెడ్ ద టూ నేషన్ థియరీ, ఫోర్స్డ్ అగైనెస్ట్ ఇట్ విల్ యాక్సెప్ట్ టు పార్టీషన్. సో కాంగ్రెస్ పార్టీ ఒక రెజల్యూషన్ పాస్ చేసింది, ఏంటంటే అది రైట్స్ ఆఫ్ మైనారిటీస్ అని సంబంధించి రైట్స్ ఆఫ్ మైనారిటీస్ అని ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. ఏంటి రైట్స్ ఆఫ్ మైనారిటీస్ అంటే, ఇక్కడ చాలామంది పీపుల్ ఎటువంటి సెక్షన్ ఏ రిలీజన్ అయిన పీపుల్ అయినా కానీ ఇండియాలో లివ్ చేయొచ్చు, వాళ్ళ రైట్స్ని ఇండియన్ గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేస్తుంది. మేము ఈ టూ నేషన్స్ థియరీని యాక్సెప్ట్ చేయటం లేదు, మేము చాలా ఫోర్స్ఫుల్లీగా చాలా బలవంతంగా పార్టీషన్కి ఒప్పుకోవాల్సి వచ్చింది. we still believe that India is a land of many religions and many races and must remain so. సో వాళ్ళు ఇంకా ఏం చెప్తున్నారు, ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్, మెనీ రేసెస్ అండ్ మస్ట్ రిమైన్ సో. ఎప్పటి నుంచి ఎలా ఉంది ఇప్పుడు కూడా అలానే ఉంటుంది, ఉండబోతుంది అని కూడా కాంగ్రెస్ లీడర్స్ అందరూ కూడా అందరి పీపుల్కి మెసేజ్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. వాట్ ఎవర్ బి ద సిచ్యువేషన్ ఇన్ పాకిస్తాన్, ఇండియా వుడ్ బి ఏ డెమోక్రటిక్ సెక్యులర్ state. So where all citizens enjoy full rights and equally entitled to the protect of the state irrespective of their religion to which they belong. సో ఇలాగే గాంధీ మెసేజ్ స్ప్రెడ్ చేసిన తర్వాత దాదాపు అన్ని ప్లేసెస్లో ఈ కమ్యూనల్ రైట్స్ తగ్గాయని మనం చెప్పుకోవచ్చు. కాదంటే కొన్ని ప్లేసెస్లో మాత్రం అక్కడక్కడ జరుగుతూన్నాయి. బట్ గాంధీజీ వాజ్ ద ఫాదర్ ఆఫ్ దిస్ నేషన్ వాజ్ ట్రయింగ్ టు బ్రింగ్ పీస్ టు స్ట్రైఫ్టాన్. రైట్ హిట్ అయిన ప్లేస్ అయినటువంటి నొఖాలి అని ఒక ప్లేస్ బెంగాల్లో ఉంది. హీ విజిటెడ్ ది నొఖాలి ఇన్ 15th August 1947. హీ ఫాస్టెడ్ దేర్. సో ఆ తర్వాత ఈ కమ్యూనల్ రైట్స్ అనేది తగ్గిన తర్వాత గాంధీజీ ఢిల్లీకి రావడము, ఢిల్లీకి వచ్చిన తర్వాత ప్రతిరోజు సాయంత్రం టైం కానీ మార్నింగ్ టైంలో కానీ సో ఆల్ రిలీజియన్స్ ప్రేయర్ మీటింగ్స్ని కండక్ట్ చేస్తూ రావడం, ఆయన మెసేజెస్ని స్ప్రెడ్ చేస్తూ చెప్తూ ఉండడము, చాలామంది ఆ మీటింగ్స్కి అటెండ్ అవుతూ రావడం జరిగింది. సో ఒకరోజు ఫైనల్లీ less than 6 months after independence, the father of the nation fell to 3 bullets while going out for his all religion prayer in the evening of 30th January 1948. సో 30 January 1948 రోజులాగానే ఆ రోజు సాయంత్రము ఆల్ రిలీజియస్ ప్రేయర్స్ మీటింగ్కి వెళ్తూ ఉన్నప్పుడు సో ఘాట్సే అనేటువంటి హిందూ మహాసభ ఎక్స్ మెంబరు ఆయన కాల్చడం జరిగింది. సో యాజ్ డిజైర్డ్ బై హిమ్ బిఫోర్ డైయింగ్, గాంధీ రిపోర్టెడ్లీ సెడ్, హే రామ్. హిజ్ అసాసిన్ నాథూరామ్ ఘాట్సే fled the scene of crime and was later apprehended at Bombay. He was once a member of Hindu Mahasabha and this led to a wave of antipathy against organization. Consequently, on 14th February 1948, All India Hindu Mahasabha decided to suspend its political work and concentrate on real organizational work instead. సో దాని తర్వాత 14th February 1948 రోజుకి హిందూ మహాసభ కూడా తన ఆర్గనైజేషన్స్ అన్నిటిని కూడా సస్పెండ్ చేస్తూ క్లోజ్ చేస్తూ డెసిషన్ తీసుకుంది అని మాత్రము చెప్పవచ్చు.